హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, తెలిసిందే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అయితే నడుస్తుంది. అండ్ రీసెంట్లీ నేను లైవ్కి వచ్చినప్పుడు చాలామంది అయితే నన్ను అయితే రిక్వెస్ట్ చేశారు, బ్రో బెస్ట్ పిక్స్ మీరు చెప్పండి, అండర్ 10,000 రూపీస్ కానీ, అండర్ 7,000 రూపీస్ కానీ, 10,000, 15,000 రూపీస్, 20-25 ఇట్లా కొన్ని లిస్ట్ అయితే మాకైతే చెప్పండి. అండ్ మేము గేమింగ్ ఆడాలి, మాకు బ్యాటరీ బాగుండాలి, మాకు డిస్ప్లే బాగుండాలి, మాకు పర్ఫార్మెన్స్ బాగుండాలి, కెమెరాస్ బాగుండాలి. సో ఇట్లా నేను కంప్లీట్లీ డివైడ్ అయితే చేసేసాను. అండ్ ప్రైస్ రేంజ్ తగ్గట్టుగా అయితే డివైడ్ చేశాను. అండ్ నేను దాని గురించి అయితే మాట్లాడతాను. అండ్ ఫ్లిప్కార్ట్ సేల్స్ వచ్చేసరికి మీకు 16th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, 21 అక్టోబర్ వరకు మీకు అయితే రన్ అవుతుంది. అండ్ మీకు ఇష్టమైన అన్ని బ్రాండ్స్ మీకు దీంట్లో అయితే ఉంటుంది సేల్కి అయితే, లైక్ రియల్మీ కానీ, పోకో కానీ, శాంసంగ్ కానీ, ఒప్పో, ఎంఐ అండ్ ఇన్ఫినిక్స్, మోటో, ఇట్లా చాలా స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్స్ మనకు వస్తున్నాయి. అండ్ ఒక 10 to 15 స్మార్ట్ ఫోన్స్ అనేవి కొత్త రీసెంట్లీ లాంచ్ అయింది కదా, ఆ స్మార్ట్ ఫోన్స్ కూడా వీళ్ళు డిస్కౌంట్లో సేల్కి అయితే తీసుకొస్తారు. ఇంకా చాలా మాట్లాడేస్తాను. వీడియోని లైక్ చేయండి, బెస్ట్ డీల్స్ ఏంటి అని చూద్దాం, ప్రైస్ వైజ్గా చూద్దాం. అండ్ మీరు ఏది కొంటే బెటర్గా ఉంటుందని మీరే డిసైడ్ అవ్వండి. అండ్ అన్నీ నేనైతే కవర్ చేయను, అన్నీ కవర్ చేసి మీకు వీడియో సరికి 1 hour 2 hours అయితే అయిపోతుంది. సో బెస్ట్ నాకు అనిపించినవి మాత్రం నేను మీకు అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయండి, కొద్దిగా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. అండ్ గైస్, ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే మనకు చాలా ఆఫర్స్ అయితే ఉంటుంది. లైక్ ₹1 మీరు కంప్లీట్ ప్రొటెక్షన్ తీసుకోవచ్చు అని, అండ్ నో కాస్ట్ ఈఎంఐ అని, అండ్ కార్డ్స్ మీద ఆఫర్స్ అని, ఇవంతా నేను ఇక్కడ స్క్రీన్ మీద మీకు వేస్తున్నాను. ఒకసారి మీరు పాజ్ చేసి అయితే దాని కంప్లీట్ క్రైటీరియా అయితే తెలుసుకోండి. నేను వీడియోలో బెస్ట్ పిక్స్ గురించి మాట్లాడతాను, ఆఫర్స్ గురించి మీరు తర్వాత ఒకసారి మీరు రీసెర్చ్ చేసి అయితే కొనుక్కోండి. మనకు చాలా ఆఫర్స్ అయితే ఉంటుంది, మొబైల్ ప్రొటెక్షన్ కానీ, అండ్ ఓల్డ్ స్మార్ట్ ఫోన్ నుంచి మీరు కొత్త స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇట్లా మనకు చాలా ఆఫర్స్ అయితే ఉంటుంది, ఒకసారి లుక్ అయితే వేసుకోవచ్చు. ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి అండర్ 7,000 రూపీస్, 7,000 రూపాయలలోపు ఫస్ట్ మనం అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, అండర్ 17,000 రూపీస్లో మీరు ఏదైనా ఒక స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం రియల్మీ C11 సైడ్ ఒక ఫస్ట్ లుక్ అయితే వేసుకోండి. ఒకసారి మనం స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే దీంట్లో ఒకసారి మీకు 6.5 inch HD+ డిస్ప్లేతో వస్తుంది, హెలియో G35 ప్రాసెసర్తో వస్తుంది, 2GB ర్యామ్తో వస్తుంది, 32GB స్టోరేజ్తో వస్తుంది, 13 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది, 5 MP సెల్ఫీతో వస్తుంది, అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. దీని ప్రొసెసర్కి ఆఫర్లో 6,500 రూపీస్ అయితే పెట్టారు. 6,500 రూపీస్ మీకు మంచి డీల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ, ఎక్కువ మేము కంటెంట్ చూస్తూ ఉంటాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీని సైడ్ ఒక లుక్ అయితే వేసుకోవచ్చు. 6,500 రూపీస్కి మీకు 5000 mAh బ్యాటరీ కానీ, అండ్ డీసెంట్ ప్రాసెసింగ్ అయితే ఉంటుంది. గేమింగ్ అయితే పనికిరాదు, జస్ట్ కంటెంట్ మీరు అయితే చూసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చరికి ఇన్ఫినిక్స్ నుంచి అయితే వస్తుంది స్మార్ట్ ఫోన్ అయితే, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4+. ఈ స్మార్ట్ ఫోన్ ఒకసారి మనం స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే దీంట్లో ఒకసారి మీకు 6.82 inch HD+ డిస్ప్లే అయితే ఉంటుంది, హెలియో A25 ప్రాసెసర్ అయితే ఉంటుంది, 3GB ర్యామ్తో వస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా ర్యామ్ కొంచెం ఎక్కువ కావాలి, C11తో కంపేర్ చేస్తే ర్యామ్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం మీరు దీని సైడ్ అయితే లుక్ వేసుకోవచ్చు. రెండే ఉన్నాయి మనకు అండర్ 7,000 రూపీస్లో నాకు బెస్ట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ మనం లెవెల్కి అయితే వెళ్దాం. 7,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్కి అయితే వెళ్దాం. ఫస్ట్ ఈ లిస్ట్లో వచ్చేసరికి రీసెంట్లీ పోకో అయితే లాంచ్ చేసింది. ఇది కూడా మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుంది, పోకో C3 అనమాట. దీంట్లో మనకు ప్రాసెసర్ వచ్చేసరికి G35 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 6.53 inch HD+ డిస్ప్లే మీకు అయితే ఉంటుంది, 3GB ర్యామ్తో వస్తుంది. దీని ప్రాసెసర్కి 7,500 రూపీస్ అయితే ఉంటుంది. ఇంకొక 500 రూపీస్ మీరు ఎక్కువ పెట్టగలిగితే మాత్రం ఖచ్చితంగా దీని సైడ్ కూడా ఒక లుక్ అయితే వేసుకోండి. మీకు కంటెంట్ కానీ, బ్యాటరీ కానీ, పర్ఫార్మెన్స్ కానీ డీసెంట్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొక స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి రియల్మీ నుంచి అయితే వస్తుంది. రియల్మీ C11 చెప్పాం కదా, అది సక్సెసర్ అనమాట, C12 అయితే వస్తుంది. అండ్ ఆఫర్లో దీంట్లో వచ్చేసరికి మీకు 7,999, 8,000 రూపీస్కి అయితే వస్తుంది. ఒకసారి మనం దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే దీంట్లో డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.5 inch HD+ డిస్ప్లే అయితే ఉంటుంది, హెలియో G35 ప్రాసెసర్తో అయితే వస్తుంది, 3GB ర్యామ్, 32GB స్టోరేజ్తో వస్తుంది, 12 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP మీకు పోర్ట్రేట్ లెన్స్ అయితే ఉంటుంది, 2 MP మ్యాక్రో లెన్స్ కూడా మీకు అయితే ఉంటుంది, ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది 8,000 రూపీస్కి, 5 MP సెల్ఫీతో వస్తుంది, 6,000 mAh బ్యాటరీతో వస్తుంది, 10 watts సపోర్ట్ చేసే ఛార్జర్ మనకైతే బాక్స్లో ఇస్తున్నారు. 8,000 రూపీస్కి ఇది ఒక మంచి డీల్. సో దీని సైడ్ కూడా మీరు ఒక లుక్ అయితే వేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఆప్షన్ మళ్ళీ రియల్మీ నుంచినే వస్తుంది అనమాట. రియల్మీ నార్జో 20A రీసెంట్లీ అయితే లాంచ్ చేసింది. ఒకసారి మనం దీని స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మీకు డిస్ప్లే వచ్చేసరికి 6.5 inch HD+ డిస్ప్లేతో వస్తుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది, ఇది స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుంది, 3GB ర్యామ్, 32GB స్టోరేజ్ ఉంటుంది, 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ అయితే ఉంటుంది, 12 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ సెన్సర్ ఉంటుంది, 2 MP మ్యాక్రో అయితే ఉంటుంది. దీంట్లో కూడా మీకు ట్రిపుల్ కెమెరా అయితే ఉంటుంది, 8 MP సెల్ఫీతో వస్తుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 10 watts సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జర్ మనకు బాక్స్లోనే ఇస్తున్నారు. దీని ప్రొసెసర్కి మీకు 8,499 అయితే ఉంటుంది, 8,500 రూపీస్కి అంతే మీ బడ్జెట్ ఉంది అనుకుంటే మాత్రం ఈ ఫోన్ కూడా ఒక లుక్ అయితే వేసుకోండి. ఇక్కడ చూడండి గైస్, మీకు ప్రాసెసర్స్ పర్ఫార్మెన్స్ అంతా ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు అంతా ఎక్స్పెక్ట్ చేయాలంటే మీ బడ్జెట్ అనేది 15K అబౌవ్ ఉండాలి. ఇదోసరికి బ్యాటరీ అండ్ డిస్ప్లేని అండ్ ఇంకొన్ని ఫీచర్స్ని అయితే టార్గెట్ చేసి తీసుకొస్తుంటాయి బ్రాండ్స్ అనేవి. ఇంతే మీరు పెట్టే ప్రైస్కి అయితే అవైలబుల్గా ఉంటుంది, ఏమనుకోకండి. సో మీరు పెట్టే ప్రైస్కి ఈ స్మార్ట్ ఫోన్సే వస్తాయి. అండ్ ఇదే ప్రైస్ రేంజ్లో మనకు రెడ్మీ నుంచి ఒక కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చింది, రెడ్మీ 9i అని. సో దాని సైడ్ కూడా మీరు ఒక లుక్ అయితే వేసుకోవచ్చు. సో అది కూడా మీకు మంచి డీలే.
అండ్ అండర్ 10,000 రూపీస్లో మీరేమైనా ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ కొంచెం పవర్ఫుల్ ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని దీనికైతే వెళ్ళిపోండి. పోకో M2 రీసెంట్లీ అయితే లాంచ్ చేసింది. సో ఇది మీకు హీలియో G80 ప్రాసెసర్తో వస్తుంది. మంచి ఫుల్ హెచ్డీ ప్లస్ స్క్రీన్ దీంట్లో అయితే యూస్ చేశారు. కొంచెం పెద్ద బ్యాటరీ ఉంటుంది. దీని ప్రాసెసర్కి 10,500 రూపీస్ ఉంటుంది. సో 10,000 కంటే ఒక 500 రూపీస్ ఎక్కువ ఉంది. సో ఇది మీకు బెస్ట్ అనమాట. ఒకవేళ మీరు గేమింగ్ బడ్జెట్లో ఎత్తుకుతుంటే మాత్రం గేమర్స్కి మాత్రం 10,500 రూపీస్ లోపు పోకో M2 తీసుకోండి. ఇది ఒకటే పవర్ఫుల్ అండర్ 10,000 దగ్గర. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం వెళ్దాం ఇంకొంచెం హై ప్రైస్ బ్రాకెట్కి. 10,000 నుంచి 15,000 రూపీస్ లోపు మనం కొన్ని స్మార్ట్ ఫోన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి అయితే సజెస్ట్ చేస్తాను. శాంసంగ్ గెలాక్సీ A50s ఈ స్మార్ట్ ఫోన్ అయితే సజెస్ట్ చేస్తాను. ఎందుకు సజెస్ట్ చేస్తానంటే ఇది ఒకసారి మీకు 14,000 రూపీస్ ప్రైస్కి అయితే వస్తుంది. ఓకే 40,000 రూపీస్లో ఏం మనకు లభిస్తుంది బ్రో అంటే 6.4 ఇంచ్ AMOLED స్క్రీన్ మీకు అయితే లభిస్తుంది అనమాట. ఎస్ మీకు ఏమైనా AMOLED స్క్రీన్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం మీరు దీని సైడ్ ఒక లుక్ అయితే వేసుకోవచ్చు. అండ్ ప్రాసెసర్ మీకు తెలిసిందే 9611 ఎక్సినోస్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. డీసెంట్ ప్రాసెసర్, నార్మల్ డే టు డే టాస్క్లకి అంతా సరిపోతుంది. హెవీ గేమింగ్కి ఇదైతే పనికిరాదు. అండ్ 4GB ర్యామ్ 64GB స్టోరేజ్తో వస్తుంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 15W ఛార్జర్ మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. డిజైన్ అయితే మంచిగా ఉంది అండ్ చాలా కలర్స్తో అయితే వస్తుంది. దీని ప్రాసెసర్ మీకు 14,000 రూపీస్ అయితే ఉంటుంది. 14,000 రూపీస్లో మీకు AMOLED స్క్రీన్, అది శాంసంగ్ లాంటి బ్రాండ్ నుంచి ఎగ్జినోస్ 9611 వీళ్ళు అన్ని కేటగిరీస్లో కూడా ఇదే యూస్ చేస్తున్నారు కాబట్టి మీకు అంత ఈక్వల్ అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్ అయితే. అండ్ ఇదే ప్రైస్ బ్రాకెట్లో మీకు వేరే బ్రాండ్ నుంచి కావాలి కొంచెం పవర్ఫుల్, ఇంకొంచెం పవర్ఫుల్ మాకు కావాలనుకుంటే మాత్రం పోకో M2 Pro మీకు కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఒకసారి మనం దీని స్పెసిఫికేషన్స్ ఫటాఫట్ చూసుకున్నట్లయితే దీంట్లో డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 720G ప్రాసెసర్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు ఈ ప్రైస్ బ్రాకెట్కి. సో ఆ ప్రైస్లో మనకు వస్తే మాత్రం చాలా బాగుంటుంది. 720G ప్రాసెసర్ అయితే 4GB ర్యామ్ 64GB ఉంటుంది. 6GB ర్యామ్ 64GB అయితే ఉంటుంది. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో వస్తుంది. సో ఇట్లా 3 వేరియంట్స్ మీకు అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 33W ఫాస్ట్ ఛార్జర్ మనకు బాక్స్లోనే ఇస్తున్నారు అండ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ దీని ప్రాసెసర్ మీకు 13,000 రూపీస్కి అయితే తీసుకొచ్చారు విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్లో. సో దీని సైడ్ కూడా మీరు ఒక లుక్ అయితే వేసుకోవచ్చు కొంచెం పవర్ఫుల్ మాకు కావాలనుకుంటే మాత్రం. సో ఫ్రెండ్స్ అండర్ 15,000 రూపీస్లో ఈ రెండే నాకు బెటర్గా అనిపించింది అనమాట. అండ్ ఇంకొక స్మార్ట్ ఫోన్ మీరు అడుగుతుంటే మాత్రం ఇంకొక బోనస్గా రియల్మీ నార్జో 20 Pro రీసెంట్లీ అయితే లాంచ్ చేసింది కదా. సో అది మీకు దాంట్లో హైలైట్ వచ్చేసరికి మీకు 65W సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జర్ మనకు బాక్స్లో ఇస్తున్నారు. అది మీకు చాలా బెస్ట్ అనమాట. 15,000 రూపీస్ అండర్లో మీరు ఏమైనా చూస్తుంటే మాత్రం అది కూడా మనకు దగ్గర మీకు ఆఫర్స్లో వస్తుంది. కార్డ్స్ ఇవంతా SBI ఈ యాక్సిస్ కార్డ్స్ అంతా మీరు యూస్ చేస్తే ఇంకా మనకు డిస్కౌంట్ పడే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో అది కూడా మీరు ఒక లుక్ అయితే వేసుకోవచ్చు నార్జో 20 Pro రియల్మీ. అండ్ ఫ్రెండ్స్ లెట్స్ మూవ్ ఆన్ ఫర్దర్. సో ఇప్పుడు మనం 15,000 రూపీస్ నుంచి 20,000 రూపీస్ లోపు స్మార్ట్ ఫోన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మీరు ఏమైనా 20,000 రూపీస్ మీ మైండ్లో వచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రియల్మీ 7 Pro సైడ్ ఒక లుక్ అయితే వేసుకోండి. రీసెంట్లీ అయితే లాంచ్ చేసింది. దీని మీద మనకు చాలా ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. నో కాస్ట్ EMI కానీ అండ్ బ్యాంక్ ఆఫర్స్ కానీ ఇట్లా మనకు చాలా అయితే వస్తున్నాయి. అండ్ దీని స్పెసిఫికేషన్స్ మీకు తెలిసింది. 6.4 ఇంచ్ AMOLED స్క్రీన్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. గేమింగ్ అయితే సూపర్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ మీకు టాప్లో అండ్ బాటంలో స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటుంది. 2 స్పీకర్స్ అయితే ఉంటుంది. 65W ఫాస్ట్ ఛార్జర్ సూపర్ డాట్ ఛార్జర్ మనకు బాక్స్లో ఇస్తున్నారు. 0 to 100 జస్ట్ మీకు 40 to 45 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు ర్యాపిడ్ ఫుల్ ఛార్జ్ మాకు స్మార్ట్ ఫోన్ కావాలి, AMOLED స్క్రీన్ కావాలి, స్టీరియో స్పీకర్స్ కావాలి, రియల్మీ బ్రాండ్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీని సైడ్ ఒక లుక్ అయితే వేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ సెకండ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి. సో అంత పవర్ఫుల్ అయితే ఉండదు, కాకపోతే ఇది వచ్చేసరికి రీసెంట్లీ కొత్తగా లాంచ్ అయింది ఈ స్మార్ట్ ఫోన్ అయితే. సో మీకు ఏమైనా శాంసంగ్ బ్రాండ్ వాల్యూ కావాలి, లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం దీని సైడ్ కూడా మీరు ఒక లుక్ అయితే వేసుకోవచ్చు. నేను మాట్లాడుతుంది ఒకసారికి శాంసంగ్ గెలాక్సీ F41 F సిరీస్లో కొత్త స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేశారు కదా. ఒకసారి మనం దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే దీంట్లో మీకు డిస్ప్లే వచ్చేసరికి 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ స్క్రీన్ అయితే ఉంటుంది. AMOLED స్క్రీన్ మీకు అయితే ఉంటుంది. ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్తో వస్తుంది. 6GB ర్యామ్ 64GB స్టోరేజ్ ఉంటుంది అండ్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది. సో మీకు ఏమైనా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీని సైడ్ కూడా మీరు ఒక లుక్ అయితే వేసుకోవచ్చు శాంసంగ్ గెలాక్సీ F41. అండ్ థర్డ్ వచ్చేసరికి రీసెంట్లీ అయితే పోకో నుంచి ఒక కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చింది కదా, లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పోకో X3. ఇది కూడా మనకు ఆఫర్స్లో మనకు చాలా తక్కువకి అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో. సో దీంట్లో వచ్చేసరికి మనకు 120Hz రిఫ్రెష్ డిస్ప్లే అయితే ఉంటుంది. 732 ప్రాసెసర్, వరల్డ్లో ఫస్ట్ ప్రాసెసర్ దీంట్లో అయితే యూజ్ చేశారు. సో చాలా పవర్ఫుల్ అయితే ఉంటుంది. కాకపోతే దీంట్లో ఒకటోసరికి 225 గ్రామ్స్ అయితే ఉంటుంది, 225 గ్రామ్స్ అయితే ఉంటుంది. కొంచెం హెవీ వెయిట్ అయితే ఉంటుంది. మాకు హెవీ వెయిట్ స్మార్ట్ ఫోన్ కావాలి, పర్ఫార్మెన్స్ కూడా హెవీగా ఉండాలి, వెయిట్ కూడా హెవీగా ఉండాలనుకుంటే మాత్రం దీని సైడ్ కూడా మీరు ఒక లుక్ అయితే వేసుకోవచ్చు అనమాట. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. 20 మెగాపిక్సెల్ సెల్ఫీతో వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జర్ మనకు బాక్స్లో ఇస్తున్నారు. అండ్ ఇప్పుడుసరికి 17,000 రూపీస్ అయితే పెట్టారు. అండ్ ఇంకా మనకు ఆఫర్స్ మీద ఇంకా మనకు చాలా తక్కువకైతే వస్తుంది. వేరియంట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. నేను మాట్లాడుతున్నసరికి ఇప్పుడు 664 వచ్చేసరికి మనకు 17 ఉంది. మేబీ వాళ్ళు 128 మీకు 17కి అయితే ఇవ్వచ్చు ఈ ఆఫర్స్లో. సో ఒకసారి మీరు అదేమన్నా తక్కువ ప్రైస్కి వస్తే మీరు బ్యాంక్, యాక్సిస్ అండ్ SBI ఇవంతా కార్డ్స్ యూజ్ చేసి మీరు కొనాలంటే మాత్రం దీని సైడ్ కూడా మీరు ఒక లుక్ అయితే వేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో.
సో ఫ్రెండ్స్, ఇవి స్మార్ట్ ఫోన్స్ అయితే అప్ టు 20,000 రూపీస్ నేను కవర్ అయితే చేసేసాను. ఒకవేళ మీరు దానికంటే ఎక్కువ కొనాలి అనుకుంటే మాత్రం లైక్ 30,000 అంతవరకు మీరు వెళ్ళగలరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఐఫోన్స్ మీద చాలా తక్కువ మనకు డిస్కౌంట్స్ అయితే వస్తుంది అనమాట. ఆఫర్స్లో మనకైతే వస్తుంది. ఫస్ట్ చేసేసరికి మీకు మేబీ వస్తే ఇది కన్ఫర్మ్ అయితే చెప్పలేను. ఐఫోన్ SE 2020 రీసెంట్లీ అయితే లాంచ్ చేశారు కదా, సో అది మీకు తక్కువ ప్రైస్కి అయితే రావచ్చు. తెలిసిందే ఇది చాలా కాంపాక్ట్ ఫోన్, 4.7 ఇంచ్ మీకు డిస్ప్లే అయితే ఉంటుంది అండ్ A13 బయోనిక్ చిప్తో వస్తుంది. ఒకవేళ ఇది ఏమైనా 30,000 రూపీస్ అండర్లో వస్తే సూపర్ డీల్ అనమాట. ఒకవేళ మీకు ఏమైనా కాంపాక్ట్ ఇంకొక సెకండరీ ఫోన్ కావాలనుకుంటే మొత్తం దీని సైడ్ కూడా మీరు ఒక లుక్ అయితే వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి అండర్ 30,000 రూపీస్ మాకు కావాలనుకుంటే మాత్రం వివో V20 సిరీస్ అయితే వస్తుంది. దాంట్లో V20 Pro కాదు, V20 మనకైతే వస్తుంది అనమాట. మెయిన్లీ దీంట్లో హైలైట్ వచ్చేసరికి 44 మెగాపిక్సెల్ సెల్ఫీ మీద మీకు ఎక్కువ లవ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీని సైడ్ మీరు ఒక లుక్ అయితే వేసుకోవచ్చు. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు Qualcomm Snapdragon 720G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 6.4 ఇంచ్ FHD ప్లస్ AMOLED స్క్రీన్తో వస్తుంది. ఇది ఇంకా లాంచ్ అవ్వలేదు కాబట్టి నేను ఎగ్జాక్ట్లీ అయితే చెప్పలేను దీని స్పెసిఫికేషన్స్ అయితే. ఇది కూడా మనకు పక్కా అండర్ 30,000 రూపీస్లో మన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో అయితే వస్తుంది. అండ్ దీని లాంచ్ అయితే సూన్ ఉంది. సో ఖచ్చితంగా దీని సైడ్ కూడా మీరు ఒక లుక్ అయితే వేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏమైనా వివో కొంటుంటే మాత్రం వివో మీద కొన్ని ఎక్స్ట్రా ఆఫర్స్ కూడా వీళ్ళైతే ఇస్తున్నారు. సో అవంతా చూసి మీరు వివో V20 కూడా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో మిస్ అవ్వకుండా కొనవచ్చు. సో ఇవంతా మాకొద్దు, మాకు కొంచెం ఫ్లాగ్షిప్ డివైస్ కావాలి, మేము ఒక ఫ్లాగ్షిప్ డివైస్ కొనాలి అనుకుంటున్నాం అనుకుంటే మాత్రం మీకు ఫ్లాగ్షిప్ డివైస్లో ఒకసారికి ఫస్ట్ లిస్ట్లో సామ్సంగ్ అయితే వస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ S20 ప్లస్ అయితే మీకు ఆఫర్లో అయితే వస్తుంది అనమాట. దీని ప్రైస్ ఒకసారికి మీకు 50,000 రూపీస్ అయితే ఉంటుంది ఆఫర్లో. నార్మల్ డేస్లో 70,000 రూపీస్ అంత ఉంటుంది దీని ప్రైస్. సో 20,000 రూపీస్ దగ్గర మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో మీకు 50,000 రూపీస్కి మీరు కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొనవచ్చు. దాని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. అంత ఫ్లాగ్షిప్ లెవెల్ అయితే ఉంటుంది. Exynos 990 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ వాళ్ళ డిస్ప్లే గురించి నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కంప్లీట్ మీకు హై రేంజ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటుంది. 50,000 రూపీస్ మీ బడ్జెట్ అనుకుంటే మాత్రం దీని సైడ్ కూడా మీరు ఒక లుక్ అయితే వేసుకోవచ్చు. సామ్సంగ్ గెలాక్సీ S20 ప్లస్. అండ్ లేదు మేము అంత పెట్టలేము అనుకుంటే మాత్రం మీకు iQOO 3 ఇంకొక ఆప్షన్. iQOO 3 వచ్చేసరికి మీకు 865 ప్రాసెసర్తో వస్తుంది. AMOLED స్క్రీన్ ఉంటుంది అండ్ మాస్టర్ టచ్ బటన్స్తో వస్తుంది. పెద్ద బ్యాటరీ అయితే ఉంటుంది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అండ్ సో ఇట్లా మనకు చాలా ఫీచర్స్ అయితే ఉంటుంది. 55 వాట్ ఫాస్ట్ ఛార్జర్ మనకు బాక్స్లోనే ఇస్తున్నారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 30,000 రూపీస్కి అయితే తీసుకోవచ్చు. మీరు iQOO 3 కొనాలనుకుంటే మాత్రం దీని సైడ్ కూడా మీరు ఒక లుక్ వేసుకోవచ్చు. అండ్ మేము అంతా కూడా పెట్టలేము. మాకు ఒకసారికి ఒక 23,000 రూపీస్లో మాకు ఫ్లాగ్షిప్ కావాలనుకుంటే మాత్రం Redmi K20 Pro మీకు ఇంకా బెస్ట్ ఉంటుంది. Redmi K20 Pro ఒకసారికి 855 ప్రాసెసర్తో వస్తుంది. AMOLED స్క్రీన్ ఉంటుంది. ట్రిపుల్ కెమెరా మనకి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. 48 మెగాపిక్సెల్ ఇట్లా. అండ్ పాపప్ సెల్ఫీతో ఏదైతే వస్తుంది. మంచి బ్యాటరీ ఉంటుంది. మంచి ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. సో మీరు 22,999 దీని ప్రైస్ అయితే పెట్టారు. ఆఫర్స్లో అక్కడ రివీల్ చేసిన ఆఫర్స్లో 23,000 రూపీస్ మీకు 855 ప్రాసెసర్ ఇప్పటికీ వర్త్ అనమాట. మీరు ఒక గేమ్స్ పబ్జీస్ కానీ ఇట్లాంటివంతా ఎక్కువ ఆడుతుంటారు అనుకుంటే మాత్రం లైవ్ స్ట్రీమ్స్ ఇవంతా. సో మీకు ఇప్పటికీ ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మంచి ప్రైస్లో మనకైతే వస్తుంది అనమాట. సో K20 Pro మిస్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ కొన్ని బెస్ట్ అనిపించిన నాకు ఫ్లిప్కార్ట్లో మెయిన్లీ బెస్ట్ అనిపించిన కొన్ని డీల్స్ అయితే. అండ్ ఇంకా మనకు చాలా డీల్స్ ఉంటుంది. నేనైతే మర్చిపోయాను, నాకైతే తెలుసు. అన్ని కవర్ అయితే నేనైతే చేయలేను. మీరు బెస్టా కాదా అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం నాకు ఒకసారి కామెంట్ చేసి నన్ను అయితే అడగండి. నేను అది బెస్టా కాదా అని ఆ ప్రైస్కి నేను ఖచ్చితంగా మీకైతే చెప్తాను. అండ్ వీడియోని లైక్ చేయండి, కొద్దిగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ హోప్ కొంచెం మీకు ఈ లిస్ట్ అనేది హెల్ప్ అయింది అనుకుంటారు. కొంచెం మీ డిసిజన్ మేకింగ్లో కొంచెం బెస్ట్ అయింది అనుకుంటారు, బెటర్ అయింది అనుకుంటారు. సో దిస్ ఆర్ జస్ట్ సైనింగ్ ఆఫ్. ఇంకో వీడియోలో మేము కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.